నమస్కారం ఫ్రెండ్స్, మన ప్రపంచం చాలా అద్భుతాలతో నిండిపోయింది. అందులో కొన్ని కట్టడాలు మనిషి ప్రతిభ, సృజనాత్మకత మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. అలాంటి గొప్ప నిర్మాణాల నుండి ప్రపంచం మొత్తం ఓటింగ్ చేసి వరల్డ్ వండర్స్గా కొన్ని అద్భుతాలను ఎంపిక చేసింది. ఆ అద్భుతాల జాబితాను 2007 జూలై 1వ తేదీన ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం ప్రపంచంలో ఉన్న 7 వింతలు ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, దాని స్పెషాలిటీ ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో మొదటిది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనాలో ఉన్న కట్టడం. ఈ గోడను క్రీస్తు శకం 7వ సంవత్సరం నుంచి కట్టడం ప్రారంభించారు. ఈ గోడ ప్రత్యేకంగా శత్రుదాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నిర్మించబడింది. ఈ గోడ పొడవు సుమారుగా 21,196 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే ప్రపంచంలోనే ఇదే అత్యంత పొడవైన నిర్మాణం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇంత గొప్ప నిర్మాణం కాబట్టే దీనిని అంతరిక్షం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచానికి ఒక గొప్ప చరిత్రను గుర్తు చేసే ఒక అద్భుతం. ఇక నంబర్ 2, పెట్రా. ప్రపంచంలోని 2వ వింత ఈ పెట్రా. ఇది జోర్డాన్ దేశంలో ఉంది. పెట్రా అనేది జోర్డాన్ దేశంలోని ఒక ప్రత్యేకమైన నగరం. ఈ నగరం సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. ఈ నగరంలో భవనాలన్నీ కూడా రాళ్లను చెక్కి నిర్మించారు. అందుకే ఈ భవనాలన్నీ కూడా గులాబీ రంగులో ఉంటారు. అందుకే పెట్రా నగరాన్ని రోజ్ సిటీ అని కూడా అంటారు. ప్రపంచంలో పెట్రా ఒకప్పుడు చాలా పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ ఇది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన పురాతన నగరాల్లో ఒక్కటిగా ఉంది. ఇంకా 3వ అద్భుతం క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం. ఈ విగ్రహం బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో ఉంది. ఈ విగ్రహం యేసుక్రీస్తుని ప్రతిబింబిస్తుంది. ఈ విగ్రహం ఎత్తు సుమారు 30 మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహం ఒక కొండ మీద నిర్మించబడింది. ఈ విగ్రహం చేతులు విస్తరించబడి ఉంటుంది. ఇది ప్రపంచాన్ని కాపాడడానికి సంకేతమని చాలామంది నమ్ముతారు. ఈ విగ్రహం నిర్మాణం 1931వ సంవత్సరంలో పూర్తయింది. ఈ విగ్రహం బ్రెజిల్ దేశానికి ఒక ప్రధానమైన గుర్తుగా నిలిచిపోయింది. ఇకపోతే ప్రపంచంలోని 4వ వింత మాచు పిచ్చు. ఇది పెరు దేశంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 2430 మీటర్ల ఎత్తులో నిర్మించబడి ఉంది. అందుకే దీనిని లాస్ట్ సిటీ ఆఫ్ ద ఇంకేస్ అని పిలుస్తారు. ఈ నగరాన్ని 1911వ సంవత్సరంలో హైరమ్ బింకమ్ అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మాచు పిచ్చులోని నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకనే ఇది ప్రపంచంలోని గొప్ప వింతలలో ఒకటిగా చేరిపోయింది. ఇకపోతే 5వ వింత బిచెన్ ఇట్టా. ఇది మెక్సికో దేశంలో ఉంది. ఇది మాయన్ నాగరికతతో నిర్మించిన నగరం. ఇక్కడ ఉన్న ప్రధాన నిర్మాణం ఎల్ కాస్టినో పిరమిడ్. ఈ పిరమిడ్లో 365 మెట్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లో ఉన్న 365 మెట్లు కూడా సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీక అని నమ్ముతారు. మాయన్ ప్రజల ఖగోళ శాస్త్ర జ్ఞానం చాలా గొప్పదని ఈ నిర్మాణాలు చెబుతాయి. ఇకపోతే ప్రపంచంలోని 6వ వింత రోమన్ కొలాసియం. ఇది ఇటలీలోని రోమ్ నగరంలో నిర్మించబడింది. ఇది ఒక పెద్ద ఆంబీ థియేటర్. ఇది క్రీస్తు శకం 80వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒకప్పుడు గ్లాడియేటర్ పోరాటాలు మరియు ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ స్టేడియంలో ఒకేసారి 50,000 మందికి పైగా ప్రేక్షకులు కూర్చోవచ్చు. ఇది రోమన్ సామ్రాజ్యపు గొప్పదనాన్ని చూపించే అతి గొప్ప నిర్మాణం. ఇకపోతే ప్రపంచంలోని 7వ వింత మన దేశంలోని తాజ్మహల్. ఈ తాజ్మహల్ మన దేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఈ తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్కు గుర్తుగా కట్టించాడు. ఈ తాజ్మహల్ నిర్మాణం సుమారుగా 1632వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ తాజ్మహల్ నిర్మాణం పూర్తవడానికి దాదాపుగా 22 సంవత్సరాలు పట్టింది. తాజ్మహల్ మొత్తం నిర్మాణం పూర్తిగా పాలరాతితో జరిగింది. ఈ తాజ్మహల్ ప్రపంచంలోని ప్రేమకు ప్రతీకగా మారిపోయింది. ప్రపంచంలోని ఈ 7 వింతలు మనిషి కష్టానికి, ప్రతిభకు మరియు సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిపోతాయి. మీకు ఈ 7 వింతల్లో ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకు లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.